నందివెలుగు రోడ్లో మరి కూర్చున్న గాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి టువర్డ్స్ నందివెలుగు ఫ్లైఓవర్ అంటే ఎన్హెచ్ వైపు ఇక్కడ ఉన్న రోడ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కొన్ని ఎంక్రోచ్మెంట్స్ గురై ఈవెన్ డ్రైన్స్లో కూడా వాటర్ వెళ్ళకుండా రెయిన్ వాటరు అన్ని అబ్స్టకల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒక 7 జేసీబీలు పెట్టి ఒక డ్రైవ్ మోడ్లో వర్క్ చేయించడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళని కన్విన్స్ చేసేదంతా చేసి తద్వారా రోడ్డు మీద పడ్డ నీళ్లు డ్రైన్స్లోకి వెళ్ళడానికి మార్గం ఈజీ అవుతుంది. ఈ విధంగా గుంటూరు టౌన్లో మొత్తం కూడా నెక్స్ట్ 1 వీక్లో ఒక డ్రైవ్ మోడ్లో వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు తుఫాన్లు పడేటప్పుడు వాటర్ ఎటుపోవాలో తెలియక పల్ల ప్రదేశాలకు వెళ్ళిపోతుంది. ఈ మేజర్ డ్రైన్స్ అన్ని కూడా డిసిల్టేషన్ చేసినా కూడా రోడ్డు మీద పడ్డ నీళ్లు వర్షాల వల్ల వెళ్ళేదానికి మార్గం లేక ఇక్కడ ఇబ్బందిగా ఉంది. అందుకని నందివెలుగు రోడ్డు అంతా కూడా ఈరోజు ఎంత లేట్ అయినా సరే మొత్తం కూడా క్లియర్ చేసి పంపించడం జరిగింది. ఇట్లా పేజ్డ్ మేనర్లో గుంటూరు నగరంలో అన్ని రోడ్లు కూడా ఈ విధంగా చేసి రోడ్స్ విశాలంగా ఉన్న చోట ఫుట్పాత్లు తదితర గ్రీనరీ అంతా కూడా డెవలప్ చేసి నగరం శుభ్రంగా ఆహ్లాదకరంగా గ్రీనరీగా ఉండేదానికి నగరపాలక సంస్థ తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది.